జీవము గల దేవుని పరిశుద్ధాత్మ సహవాసం వాడలి. ఈరోజు వాగ్దానం మన కొరకు పరిశుద్ధ గ్రంథం నుండి నిర్గమాకాండం 25వ అధ్యాయము 22వ వచనం. మీకు ఆజ్ఞాపించు సమస్తమును మీకు తెలియజెప్పేదను. మీకు ఆజ్ఞాపించు సమస్తమును మీకు తెలియజెప్పేదను. ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయినటువంటి నా ప్రియా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామం కొరకు వందనాలు. ఈ దినమందు నీ సన్నిధిలో చేరి మిమ్మల్ని ఆరాధించుకుని మీ నామాన్ని ఘనపరుచుకుని మీ నామాన్ని మహిమపరుచుకుని భాగ్యముని మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు. అయ్యా, నీ కృప నీ క్షేమాన్ని మాకు ఉంచండి, నీ దయను మాకు ఉంచండి, నీ సమృద్ధి మాకు ఉంచండి. ఈ యొక్క ఉదయకాల సమయంలో నేనా నువ్వు ఇచ్చిన ఆజ్ఞ సమస్తము మాకేదైతే మా యందు ఉద్దేశిస్తున్నావో మాకు తెలియపరచండి. మా భవిష్యత్తు విషయంలో, మా వ్యాపారాల విషయంలో, అయ్యా ఉద్యోగం విషయంలో, కుటుంబ యొక్క పరిస్థితుల్లో, అయ్యా నీ పరిచర్యలో, నీ కొరకు బ్రతుకుటలో ఒక ప్రత్యేకమైనటువంటి అయ్యా ఆజ్ఞ మీరు నేను మాకు తెలియపరిచి సమస్తమును తెలియజేసుకొని వాటిని గ్రహించుకునే మంచి మనసులు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. నీ కృప వెంబడి కృప, నీ దయ వెంబడి దయ మాపై నిత్యము తోడుగా ఉండాలని, నీ నామను మహింపరచుకుంటారని అయా జీవం గల దేవుని సంఘము పరిశుద్ధాత్మ సహవాసము అయా వాట్సాప్ ఫేస్బుక్ నెట్వర్క్ పరిచర్యనంతటిని దేశ విదేశంలో మా బిడ్డలందరినీ ఆశీర్వదించమని క్రీస్తు నామములో ప్రార్థించుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ లార్డ్. దేవుడు మనం దీవించును గాక. ఆమెన్.